హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. సో ఈరోజు నేను స్టాక్ ఆప్షన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను అండ్ చాలా లెస్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేశాను బికాజ్ టూ రీజన్స్. నాకు సమ్ అదర్ వర్క్ ఉంది బయట అండ్ ఈరోజు హిడెన్బర్గ్ ఇంపాక్ట్ ఎలాగుందో తెలీదు. మీరు వినుంటే నిన్న న్యూస్ వచ్చింది కదా, హిడెన్బర్గ్ మన సెబీ చైర్మన్ మీద ఎలిగేషన్ చేశారు. సో ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్, బట్ అది బిగ్ ప్లేయర్స్ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని సెల్ చేయొచ్చు, లేదా సమ్ ఫాల్ వచ్చాక సడన్గా అప్ మూవ్ తీసుకెళ్ళొచ్చు డిఐఎస్ లైక్ మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. సో నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అండ్ ఇఫ్ యూ గైస్ రిమెంబర్, నేను ఫ్రైడే ట్రెంట్ స్టాక్ ఆప్షన్ ఉంది ఈ కంపెనీ ట్రెంట్. సో రిజల్ట్స్ బేస్డ్ నేను తీసుకున్నాను అండ్ క్లోజింగ్ టైంలో మళ్ళీ మొమెంటమ్ చూసి మళ్ళీ బై చేశాను. సమ్ ప్రాఫిట్ బుక్ కూడా చేసేసా. 3 o'clockకి అరౌండ్ 2000 క్వాంటిటీ బై చేసి ఒక 1000 క్వాంటిటీ సెల్ చేసి ఇంకో 1000 క్వాంటిటీ హోల్డ్ చేసా. సో అదైతే మంచి రిజల్ట్ ఇచ్చింది. యాక్చువల్గా నేను ఇంకో 2-3 అవర్స్ ఉంచితే చాలా ఎక్కువ ప్రాఫిట్ అవుతాను, బట్ మార్కెట్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు కదా. సో మార్నింగ్ ఓపెనింగ్ టైంలోనే నాకు అరౌండ్ 25K ప్రాఫిట్ వచ్చింది డ్యూ టు దట్ స్టాక్ ఆప్షన్. నేను ఫ్రైడే తీసుకున్నా దానివల్ల అండ్ అది క్లోజింగ్ టైంలో తీసుకున్నాను. అండ్ మళ్ళీ ట్రెంటే తీసుకున్నాను సమ్ అదర్ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్టర్ సమ్ కరెక్షన్. సో మీకు చూపిస్తాను ఈచ్ ట్రేడ్. అండ్ మధ్యలో 2 ట్రేడ్స్ బ్యాంక్ నిఫ్టీ చేశాను. అంటే నా ట్రేడ్ చాలా ఎర్లీగా అయిపోయింది, నేను తర్వాత వేరే వర్క్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ 20-30 minutes తర్వాత నేను మొబైల్లోనే చూసాను ట్రేడింగ్, ల్యాప్టాప్ యాక్సెస్ లేదు నాకు. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. స్మాల్ గ్యాప్ డౌన్ అయింది అరౌండ్ 80 points. సో ఇది నేను మార్క్ చేసుకున్న లెవెల్స్ తెలుసు కదా. మన డే క్లోజ్ ప్రీవియస్ డే క్లోజింగ్ మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ తర్వాత డేలో కూడా మార్క్ చేసుకున్నాను. సో ఈ లెవెల్కి వచ్చాక ఇక మార్క్ చేశాను. ఇఫ్ జూమ్ చేస్తున్నాను, సో ఇక్కడ బాక్స్ మార్క్ చేశా కదా. సో ఇక్కడ నేను పుట్ తీసుకున్నాను. సో మీకు ఆర్డర్స్ కూడా చూపిస్తాను. సో యూ విల్ నో హౌ ఐ టుక్ ద ఆర్డర్స్. సో ఇది ట్రెంట్ సెల్ చేసా 1000 క్వాంటిటీ అండ్ మళ్ళీ ఒక 400 క్వాంటిటీ తీసుకున్నాను. ఒక 200 క్వాంటిటీ 175 దగ్గర 165 దగ్గర బై చేసి 200 క్వాంటిటీ ఒక 10 pointsలో సెల్ చేసా. అండ్ ఇంకో 20 points పెరిగాక ఇంకో 200 క్వాంటిటీ బై చేసా. సో నేను ట్రెంట్ సెకండ్ టైం బై చేశాక అరౌండ్ 30 points పెరిగింది, బట్ నేను ఆఫ్ క్వాంటిటీ ముందే బుక్ చేసా, రిమైనింగ్ ఆఫ్ తర్వాత బుక్ చేసా. సో నేను ఎలా ఇంటూ చేస్తా అంటే 175K వెళ్ళాక మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ బై చేయొచ్చు అని సెల్ చేస్తాను. సో నా ప్రాఫిట్ అనేది కొంచెం లాక్ అయిపోయి ఉంటుంది. అఫ్కోర్స్ ఈ కేసులో నేను ఉంచితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అవుతాను, బట్ నేను ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవాలన్న దానికన్నా డైలీ మినిమల్ ప్రాఫిట్ అనేది మెయింటైన్ చేయాలనేది చూస్తాను. బికాజ్ డైలీ గ్రీన్ ఉంటే ఓవరాల్ మన మంత్లీ అండ్ ఇయర్లీ ప్రాఫిట్స్ అనేది చాలా హై అమౌంట్ ఉంటుంది. సో ఐ టార్గెట్ దట్ సేఫ్ సైడ్లో ఉండాలని చూస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో నా ఫస్ట్ ట్రేడ్ 926కి బై చేశాను, జస్ట్ 450 క్వాంటిటీ అండ్ 926 47 seconds. సో 25 seconds అండ్ 47 seconds, అరౌండ్ 20 seconds కదా. 20 secondsలో 10 points క్యాప్చర్ చేశాను, బట్ జస్ట్ 450 క్వాంటిటీ. అండ్ టైం చూడండి 926 కదా, ఇదే టైం మీకు చార్ట్లో చూపించి ఎందుకు చేశానో చెప్తాను. ఓకే, సో 926 కదా, కింద టైం వస్తుంది ఇక్కడ చూడండి. 925 అరౌండ్ ఇక్కడ బై చేశా కదా. ఇక్కడ ఎందుకు బై చేశా అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది తర్వాత ఎంత హై అన్నా వెళ్ళొచ్చు, నేను ఎప్పుడు చెప్తాను. మనం మార్క్ చేసుకున్న లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి అక్కడ దాని కింద ఉంటుందని ఏం లేదు, తర్వాత బ్రేక్ చేయొచ్చు. కానీ నాకు కావాల్సిన చిన్న రిజెక్షన్ చూసారు కదా, 10 points 20 secondsలో వచ్చాయి. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉంచితే అది 100 points 200 points కూడా అవుతుంది, బట్ అసలు నాకు టార్గెట్ కూడా అంత లేదు, నేను అంత టార్గెట్ కూడా చేయను. సో ఇక్కడ 450 క్వాంటిటీ తీసుకున్నా, ఇదే క్యాండిల్లో క్లోజ్ చేసా. అసలు ఇక్కడ వరకు రావాలని లేదు కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఈ క్యాండిల్ వరకు వచ్చి రివర్స్ అవ్వచ్చు. సో చెప్పా కదా, హిడెన్బర్గ్ రిపోర్ట్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలీదు. ఫస్ట్ అట్లీస్ట్ 1 or 2 hours బాగా వాలటైల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను.
వాలటైల్ ఉంది, డౌన్ వచ్చింది అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ అప్ వెళ్ళింది. అండ్ నాకు అదర్ వర్క్ ఉంది కదా, సో నేనైతే నా ట్రేడింగ్ క్విక్గా ఫినిష్ చేసి బయటికి వెళ్ళాలని చూసాను. సో అసలు అయితే చేయకూడదు అనుకున్న బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓన్లీ స్టాక్ ఆప్షన్లోనే అరౌండ్ 32,000 అలాగ వచ్చింది కాబట్టి, బట్ యా చేశాను. మంచి మంచి లెవెల్కి వచ్చింది కాబట్టి. సో క్విక్గా 10 పాయింట్స్ వచ్చాయి వితిన్ 20 సెకండ్స్ ఇక్కడ. అండ్ ఇది మంచి రిజెక్షన్ నేను చేయడం తర్వాత పక్కన పెడితే 3 రిజెక్షన్స్ వచ్చాయి. ఇది ఓకే, కీప్ ఇట్ సైడ్ గ్రీన్లో ఉంది. 2 రిజెక్షన్స్ రెడ్లో వచ్చాయి. ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుంచి అంటే ఎక్కువ పాయింట్సే వస్తుంది, ఆపర్చునిటీ ఉంది. సో నేను మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో యా 926కి బై చేశాను, 926కే సెల్ చేశాను. 10 పాయింట్స్ వచ్చాయి. 350కి సెల్ బై చేసా, 360కి సెల్ చేశా కదా, ఓకే అయిపోయింది. మధ్యలో ట్రెండ్ స్టాక్ ఆప్షన్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ గ్యాప్లో 936కి మళ్ళీ 600 క్వాంటిటీ బై చేశాను 341కి. ఓకే, 341 ప్రైస్కి. ఇఫ్ యూ సీ చూడండి, ఇప్పుడు మీకు అదే చూపిస్తాను. 926కి 350 ఉంది ప్రైస్, 926కి 360కి వెళ్ళి సెల్ చేసేసా. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అది ఎక్కడ ఉంది, 341 దగ్గర ఉంది. సో చూసారా లాజిక్, అంటే తగ్గింది, మనం ప్రీవియస్గా తీసుకున్న ప్రైస్ కన్నా లోలోకి వచ్చింది. సో నేను మళ్ళీ బై చేశాను 936కి బై చేసి, సేమ్ ఇది అంతే, ఇది 936 49 సెకండ్స్కి బై చేశాను. 937 33 సెకండ్స్ అంటే అరౌండ్ 50 సెకండ్స్ కాదు, యా 937 49. ఇది ఏంటంటే ఎర్రర్ వచ్చింది మధ్యలో. నేను బై మిస్టేక్ ఏం చేశాను అంటే సెల్ 2 టైమ్స్ ప్రెస్ చేశాను. సో సెల్ చేసేసుకుంది ముందు, దాన్ని మళ్ళీ బై చేసి క్లోజ్ చేసేసి, యా. సో ఫైనల్గా అయితే 936 49 సెకండ్స్కి బై చేశాను, 937 49 సెకండ్స్కి సెల్ చేశాను. యా, సో ప్రైస్ ఎంత 341 బై చేశాను, 356కి సెల్ చేశాను. సో అరౌండ్ 15 పాయింట్స్, 600 క్వాంటిటీ మీద 15 పాయింట్స్ అంటే అరౌండ్ 10,000. సో అంటే నేను ఏ టైంకి కొన్నాను, ఏ టైంకి బై చేశాను, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశాను, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కళ్ళ ట్రేడింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది కదా. నా ట్రేడింగ్ స్టైల్ అనేది 2 డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఒకటి, ఆ రోజు ఆల్రెడీ నాకున్న ప్రాఫిట్ ఆర్ లాస్ బట్టి, ఇన్కేస్ నేను ఈ పాయింట్కి నేను లాస్లో ఉన్నాను అనుకోండి, ఇక్కడ వరకు ఉంచేస్తాను. బికాజ్ ఐ నీడ్ టు రికవర్ ఇట్, ఐ నీడ్ టు బీ ఇన్ గ్రీన్. సో నేను మళ్ళీ ట్రేడ్ చేసి అగ్రెసివ్గా చేయను, ఒక్క మంచి ట్రేడ్ క్యాప్చర్ చేసి ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసి రికవర్ అవడానికి చూస్తాను. బట్ ఇక్కడికి నేను ఆల్రెడీ అరౌండ్ 32,000 ప్రాఫిట్లో ఉన్నాను బికాస్ ఆఫ్ స్టాక్ ఆప్షన్స్. సో ఇక్కడ నా టార్గెట్ ఏంటంటే నా ప్రాఫిట్ ఉంచాలి, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. రిస్క్ తీసుకున్నా ఇన్ కేస్ 5,000 అలా తీసుకోవాలంటే ఐ షుడ్ బి అట్లీస్ట్ బీ ఇన్ గ్రీన్ బై అబౌట్ 25,000. సో అదే నా టార్గెట్. అండ్ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఉంది, దానివల్ల మార్కెట్ సడన్గా ఎటువైపు వెళ్తారో తెలీదు. మోస్ట్లీ చాలామంది ఎంత అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈరోజు. సో యా, నా టార్గెట్ ఎక్కువ వరకు క్యాప్చర్ చేయాలని కాదు, ఒక 10 to 20 పాయింట్స్. అది ఎవ్రీ వీడియోలో మీకు చెప్తాను, అది ప్రాక్టికల్గా అలాగనేది ఇప్పుడు మీకు చూపించామాట. టైం స్టాంప్ 926కి బై చేసి ఇదే క్యాండిల్లో వితిన్ 20 సెకండ్స్ సెల్ చేశాను 10 పాయింట్స్. అండ్ ఇక్కడ బై చేశాను 936కి. యా 936కి 49 సెకండ్స్ ఇక్కడ బై చేశాను కదా, 936. ఇది ఇక్కడ టైం చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ బిలోలో బై చేసి ఇక్కడ సెల్ చేసేసా. సో దీని వెనక లాజిక్ చెప్పా కదా, ఈ క్యాండిల్లో రిజెక్షన్ చూసి 10 పాయింట్స్ క్యాప్చర్ చేసా. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా రిజెక్షన్ రావాలని లేదు కదా, బట్ రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చి డౌన్ సైడ్ క్లోజింగ్ టైంలో ఈ గ్యాప్లో ఈ 1 మినిట్లో నేను క్యాప్చర్ చేసా ఒక 16 పాయింట్స్. సో యా 16,000 నాకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది ఈరోజు. తర్వాత ఈజీగా చాలా ట్రేడ్స్ వచ్చాయి. అంటే ఇదంతా నేను సిస్టమ్ ముందు లేను, జస్ట్ మొబైల్లో అబ్జర్వ్ చేశాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇదంతా నేను ట్రేడ్ అయితే చేయలేదు, నెక్స్ట్ చెప్పబోయేది. మళ్ళీ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సపోర్ట్ ఎందుకు తీసుకున్నాం, డే క్లోజింగ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ క్యాండిల్లో, అక్కడికి వచ్చింది. ఇదంతా మీరు క్యాప్చర్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ అన్న క్యాప్చర్ చేయొచ్చు. అండ్ యా
మేజర్ డౌన్ సైడ్ అయితే రాలేదు ఇంకా కరెక్షన్. ఇక్కడ కాల్ తీసుకుంటేనే ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ అయ్యేవి. ఇన్ కేస్ ఇక్కడ తీసుకుందామని ఎక్కడ తీసుకోవాలో మనకి అంత ఐడియా రాదు, ఎందుకంటే పెద్ద కరెక్షన్ రాలేదు. ఇక్కడ కరెక్షన్ వచ్చింది కానీ తర్వాత పెద్ద మూమెంట్ ఏం లేదు. లాస్ట్లో పుట్ సైడ్ వెళ్ళింది. దానికి రీజన్ ఐ థింక్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి హిడెన్బర్గ్ రిపోర్ట్ ఈరోజు ఓకే, అసలు ఇంత అప్ సైడ్ వెళ్ళడానికి రీజన్ చెప్తాను. హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది వ్యాలిడ్ కాదు, ఐ మీన్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదు అని చాలా సెబీ చైర్పర్సన్ చెప్పింది. అండ్ ఐ మీన్ షీ జస్టిఫైడ్ హర్ సెల్ఫ్. అండ్ మనీ కంట్రోల్లో కూడా చాలా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి, లైక్ వాళ్ళ ఇచ్చిన ఎలిగేషన్స్లో చాలా వరకు కరెక్ట్గా లేవు అని సమ్ న్యూస్ పాయింట్స్తో. నేనైతే అన్నీ చదవలేదు కానీ బట్ యా సపోర్టింగ్ స్టేట్మెంట్స్ చాలా వచ్చాయి మన సెబీ చైర్మన్కి. సో ఆబ్వియస్లీ సెకండ్ టైం స్టాక్ మార్కెట్లో ఒకే రీజన్కి 2-3 టైమ్స్ ఫాల్ అనేది అవ్వదు. సో నేను ఇన్ కేస్ ఫాల్ అయినా తక్కువ ఫాల్ ఎక్స్పెక్ట్ చేశా. బట్ యాజ్ యూ గైస్ నో ఆప్షన్స్లో రిస్క్ తీసుకోలేము. ఆప్షన్ ఒకసారి ఫాలో అయిందంటే అది మళ్ళీ రికవర్ అవుతుందా లేదో మనకు తెలియదు, అది జీరో కూడా అయిపోవచ్చు కదా. సో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు ఆప్షన్లో. సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫాల్ ఇన్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈస్ 3 o'clock తర్వాత వైల్డ్ మూవ్స్ ఉంటాయి. సో చాలా సిచ్యువేషన్స్లో నేను 3 o'clock వరకు రెడ్లో ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ మూవ్లో చాలా ప్లస్లోకి వెళ్ళిన డేస్ ఉన్నాయి నా ఫస్ట్ ఇనీషియల్ ట్రేడింగ్ డేస్లో. సో నేను 3 o'clock మీద చాలా డిపెండ్ అయ్యేవాడిని ఆ లాజిక్ మీద. బట్ ఇప్పుడైతే 3 o'clock వరకు అయితే నేను ట్రేడ్ చేయట్లేదు. బట్ స్టిల్ ఇక్కడ ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే నెంబర్ 1, ఓవర్ నైట్లో హిడెన్బర్గ్ వాళ్ళు ఏం న్యూస్ ఇస్తారో తెలియదు, అంటే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఏం రిపోర్ట్స్ ఇస్తారో తెలియదు. అండ్ సెకండ్ రీజన్, ఇరాన్ వార్ది ఒక అప్డేట్ వచ్చింది ఈరోజు నైట్, కొంచెం వార్ ఎస్కలేట్ అవుతుందని. సో ఫాలో వచ్చాయి అనొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో మన లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేసింది ఈరోజు కూడా. ఇది ట్రెండ్ చార్ట్. సో ఇక్కడ ఓపెన్ అయింది, సమ్వేర్ హియర్ ప్రాఫిట్ బుక్ చేశాను. కొంచెం కరెక్షన్ ఎక్కడికి రాగానే మళ్ళీ తీసుకున్నాను. రిమైనింగ్ ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఇన్ దట్ వే ఐ మీన్ ప్రాఫిట్. సో నా ప్రాఫిట్స్ వచ్చి అరౌండ్ 50,000 చెప్పగా ట్రెండ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ గుడ్ సైడే చేశాను, బట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చాక చేశాను. యాస్ట్రాల్ అనేది జస్ట్ చిన్నది ట్రై చేసి మొబైల్లో చేశాను. ఎనీవేస్ చిన్న రెసిస్టెన్స్ చూసి పుట్ సైడ్ వెళ్ళాను, జస్ట్ ఫ్యూ పాయింట్స్కి క్లోజ్ చేశాను. దట్స్ ఇట్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది కామెంట్ చేశారు, అండ్ సమ్ పీపుల్ మెయిల్ చేశారు నాకు, లైక్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీతో ఫర్దర్గా ట్రావెల్ చేయాలంటే ఎలా అని. సో నా ఈమెయిల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఈ వీడియోలో కూడా అటాచ్ చేశాను నా ఈమెయిల్ ఐడి. ప్లీజ్ ఈమెయిల్ చేయండి, బికాస్ నా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇఫ్ యూ గైస్ ఈమెయిల్ మీ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఐ విల్ డెఫినెట్లీ టెక్స్ట్ యూ ఇన్ వాట్సాప్. అంతేగాని అందరికీ కనిపించేలాగా పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ ఇన్ వాట్సాప్. Just share your contact details to my email ID. Okay, thank you.